మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. చాలా మట్టుకు మీరు చూస్తే బ్రిటిష్ వాళ్ళతోనే చేపించారు ఇదంతా. ఇప్పుడు బొలారం రైల్వే స్టేషన్ ఉంది. చాలామంది అడుగుతారు బొలారం పేరు ఎట్లా వచ్చిందని. అప్పుడు రైల్వే ట్రాక్ ఎత్తుకుని పోతున్న వాళ్ళని వాళ్ళు చాలా హెవీ ఉంటుంది కదా, మెషిన్ ఏం లేదు ఆ టైంలో, ఎత్తుకెళ్ళాలి రైల్వే ట్రాక్, పెద్ద పెద్ద పట్రీలు, బోలోరాం అంటారు వాళ్ళు. సో అట్లా చెప్పుకుంటే అది బొలారం అయిపోయింది అక్కడ. సో అట్లాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. సో బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది. కానీ హైదరాబాద్లో జరిగిన అత్యాచారాలకి ఇవాళ దాకా ఎవరు జవాబు చెప్పట్లేదు. ఇప్పుడు ఓవైసీ గారు ఏమంటారంటే యాక్చువల్లీ ముస్లిం చంపారు చాలామంది, సుందర్లాల్ కమిషన్ అని చెప్పి ఏదో కమిషన్ పెట్టారు నెహ్రూ. ఆ కమిషన్ రిపోర్ట్ని మీరు బయటికి తీయండి, దాంట్లో ముస్లిమ్స్నే హిందువులు చంపారని చెప్పి. అది ఎట్లా అవుతుందండి? నిజాం పరిపాలిస్తున్నాడు, కాజిం రిజ్వీ రజాకార్లు ఉన్నారు, వేలాది మందిని చంపితే హిందువులు ఎట్లా చనిపోయారండి? హిందువులనే చంపారు వాళ్ళు, ముస్లిమ్స్ ఎట్లా చనిపోయారు? మళ్ళీ అది ఏమైందంటే ఇండియన్ ఆర్మీ వస్తున్నప్పుడు ఇండియన్ ఆర్మీ చాలామంది రజాకార్లని చంపారు. విజయవాడ వైపు కానీ బెజవాడ వైపు నుంచి వచ్చినప్పుడు కానీ ఇక్కడ బీబీనగర్ దగ్గర చాలా మటుకు బ్రిడ్జులు వీళ్ళు పేల్చడానికి ట్రై చేశారు. దాంట్లో చాలామంది వాళ్ళే చనిపోయారు, బాంబులు ముందే వెళ్ళిపోయిందనమాట. అది కాకుండా బీదర్ ఎయిర్ ఫోర్స్ దాని మీద బాంబింగ్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా న్యూగా కొత్తదండి, అప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ద కమాండర్ ఆఫ్ ద ఆపరేషన్ బుచ్చర్ వాజ్ ఎ బ్రిటిషర్. అండ్ ఆయన పటేల్ గారు పిలిచి హైదరాబాద్లో ఆపరేషన్ పోలో స్టార్ట్ చేయండి అని చెప్పారు. అప్పుడు ఈయనేమన్నారు, నా 13th స్టార్ట్ ఎట్లా చేస్తాం సార్, 13th అన్లక్కీ నెంబర్ అని చెప్పారు. సో గుజరాతీస్కి 13 ఇస్ అ లక్కీ నెంబర్. పటేల్ గారు చెప్పారు 13th ఎందుకు, మాకు లక్కీ నెంబర్ ఇవాళ స్టార్ట్ చేసుకోని చెప్పారు ఆపరేషన్ పోలో. నీకు అంత ప్రాబ్లం ఉంటే 12వ తారీఖు స్టార్ట్ చేద్దామన్నాను. బుచ్చర్ అగ్రీ చేయలేదు. బుచ్చర్ సెడ్ నో, ఐ విల్ నాట్ పార్టిసిపేట్ అనగానే పటేల్ గారు రాజేందర్ సింగ్కి కమాండ్ ఇచ్చారు, యు గో అని చెప్పారు. ఇప్పుడు కూడా బొలారంలో యాప్రాల్ వైపు పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆర్ఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, రాజేందర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. సో హైదరాబాద్లో జరిగిన ఆ అల్లర్ల గురించి ఇక్కడున్న ప్రజలకి అస్సలు ఏ ఐడియా లేదు. కే ముంచి గారు ఒక బుక్ రాశారు, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసి రాకా సుధాకర్ గారు రేపు అనుకుంటాను 17th రోజు భద్రకా కాలేజీలో ఫంక్షన్ పెట్టారు, రిలీజ్ దాన్ని తెలుగు వర్షన్ అనమాట. ఇది చదవాలండి. ఇట్లాంటి బుక్లు భాస్కర్ యోగి బుక్లు కానివ్వండి, రాకా సుధాకర్ గారు ట్రాన్స్లేట్ చేసిన కేఎం మున్షి గారి బుక్ అని అందరూ చదవాలి. ఎందుకంటే కేఎం మున్షి వాజ్ హైదరాబాద్స్ ఏజెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్ ఇన్ హైదరాబాద్. మనందరూ తెలుసు భారతీయ విద్యాభవన్ స్టార్ట్ చేసింది మున్షి గారు. ఆ టైంలో కూడా సైనిక్పురి దగ్గర చాలా పెద్ద స్కూల్ కట్టారు ఆయన అది ఆ టైంలో. సో మనం హైదరాబాద్ డిస్ప్యూట్ లేదు, విలీనం కాదు, విమోచనమే జరిగింది. కానీ ఏం జరిగిందనేది 10 మంది చెప్తేనే అందరికి అర్థమవుతుంది. ఎన్ని అత్యాచారాలు చేస్తారు, బీబీనగర్ దగ్గర ఏం చేశారు ఆ రోజు, ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు మస్జిద్ ముందెళ్ళి పాట పాడకూడదు అని చెప్పి గొడవ ఇప్పుడు కూడా నడుస్తుంది చాలా చోట్ల. ఇది 1920లో కూడా ఈ ప్రాబ్లం ఉండే, అప్పుడు కూడా గొడవ నడుస్తుండే. ఎప్పుడు హిందూస్కి రైట్స్ లేకుండే, అప్పుడు వీళ్ళకే రైట్స్ అంతా. ఎందుకంటే ఏమైనా అంటే పోలీసు వాళ్ళంతా వాళ్ళ చేతిలో ఉన్నారు, గవర్నమెంట్ నిజాందే, నిజాం వాజ్ పవర్లెస్, గవర్నమెంట్ నడిపిస్తుంది రజాకార్ నడిపిస్తుంది కాజిం రివ్యూ చెప్పిన మాటలు అందరు వింటారు. ఈవెన్ లియాఖత్ అలీ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ని అపాయింట్ చేసింది కాజిం రిజ్వీ. ఆలోచించాను, అంత పవర్ఫుల్ ఉన్నారు ఆయన ఆ టైంలో. నిజాంకి సరెండర్ చేయడానికి మన ఆల్ ఇండియా రేడియో, మన పబ్లిక్ గార్డెన్స్ ముందు ఆల్ ఇండియా రేడియోలో, డెక్కన్ రేడియో దాని పేరు, ఆ టైంలో అనౌన్స్ చేయడానికి వెళ్ళారు, నేను సరెండర్ చేస్తున్నాను అని చెప్పి. ఆపారు కాజిం రిజ్వీ, మీరు సరెండర్ చేయకూడదు అని చెప్పేసి. ఆలోచించండి, అంత పవర్ఫుల్ ఉండే ఆయన. కానీ ఇల్ ప్రిపేర్డ్ ఆర్మీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఏం చెప్తారు ఆయుధాలు లేవు, ఏం లేవు. సిడ్నీ కాటన్ అని ఒక బ్రిటిషర్ ఉండే, ఆయన మన హకీంపేట్ బీదర్ ఎయిర్ ఫోర్స్ బేస్ యూజ్ చేసి, ఆ టైంలో కూడా ఉంది హకీంపేట్ బీదర్ అంతా, అక్కడ ఆయుధాలు తీసుకొని ట్రై చేశారు, తీసుకొచ్చారు కానీ వాడలేకపోయారు అది ఇండియన్ ఆర్మీ వచ్చేదాకా. సో హైదరాబాద్ ఈ విలీనం అని చెప్తారు కమ్యూనిస్ట్ వాళ్ళకి, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు లాస్ట్ ఆ లైన్ యూజ్ చేశారు. దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. విమోచనానికి కొట్లాడిన కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఫస్ట్ దాంట్లో ఉండి దూరిపోయారు మెల్లగా. మన కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎట్లా గేమ్ ఆడతారని. లాస్ట్కి వాళ్ళకి తెలిసింది. అది చాలా పెద్ద పెద్ద ఫిగర్స్ ఉన్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, కేవీ రంగారెడ్డి గారు, పెద్ద పేర్లు చెప్పుకుంటే పోతే మేధావులు ఉన్నారనమాట. కానీ ప్రాబ్లం వాజ్ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం మూమెంట్ని హైజాక్ చేసేసారు. నిజాం వ్యతిరేకంగా కొట్లాడే బదులు ట్రాక్ మార్చేసి జమీందారులు, పట్వారీలు, దేశ్ముఖీలు, వీళ్ళు పెద్ద
నిజాం కన్నా డేంజరస్ అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది కూడా. కరెక్ట్. ఇప్పుడు ఆలోచించి అదే నక్సలిజం తర్వాత నక్సలిజంగా మారింది. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇనిషియల్ ఏముండంటే నేను చెప్పినట్టు వాళ్ళకి కమ్యూనిజం ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ స్టేట్ తయారు చేయాలని ఉండే వాళ్ళ స్ట్రాటజీ. నిజాం ఎట్లని పోతాడులే, భారతదేశంలో విలీనం కాకూడదు, ఇది కమ్యూనిస్ట్ స్ట్రాటజీ ఉండే ఆ టైంలో. మగ్దున్ మొయిదీన్ చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే. సో కమ్యూనిస్ట్ వాళ్ళ రోల్ కూడా దీంట్లో ఎగ్జామిన్ చేయాల్సింది, ఎందుకంటే అగైన్ ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. వాళ్ళు చేసిన అత్యాచారాలు, వాళ్ళు చేసిన కుట్రలు చాలా ఉన్నాయి దీంట్లో. భారతదేశంతో ఉన్న మనుషులు ఒకరోజు రాకే మార్చేశారు. ఎంఐఎం పార్టీ కమ్యూనల్ ఎంఐఎం పార్టీ అందరూ హిందువులు చంపుతున్నారని చెప్పి ఎంఐఎం పార్టీని ఒక్కటే రోజులో మొత్తం ట్యూన్ మార్చేసి ఎంఐఎం చాలా సెక్యులర్ పార్టీ, ఎంఐఎం షుడ్ బి రెస్పెక్టెడ్ అని చెప్పి స్టోరీ మార్చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1930, 1940. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ యాక్చువల్ రోల్. సో ఇక్కడున్న ఆర్య సమాజ్ కానివ్వండి, ఆర్య సమాజ్ had a గ్రేట్ రోల్, చాలా పెద్ద రోల్ ప్లే చేశారు ఆర్య సమాజ్. కాంగ్రెస్ కూడా మనం క్రెడిట్ ఎక్కడ ఇంగ్లీష్లో అంటారు గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఇస్ డ్యూ అని చెప్పి, కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వామి రామానంద్ తీర్థ కానీ మిగతా వాళ్ళందరూ దే రియలీ ఫాట్ ఫర్ ఇట్. చెప్పుకుంటూ పోతే పెద్ద ఒక లిస్ట్ ఉంది కాంగ్రెస్ లీడర్స్ కూడా. కానీ ఆ టైంలో జరిగిన దాంట్లో ఆర్య సమాజ్ని పక్కన పెట్టారు. తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు అందరికన్నా పెద్ద గొడవ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం భయం ఉండంటే హిందువులు కంప్లీట్ యునైటెడ్ అయిపోతారు. అప్పుడు ఒక జనసంఘ్ లేదు, ఎవరు లేరు ఆ టైంలో. ఆర్య సమాజ్ వాజ్ రిప్రజెంటింగ్ హిందూస్ ఆ టైంలో. ఆర్య సమాజ్కి రోల్ ఇవ్వకూడదు, ఆర్య సమాజ్ దీంట్లో రోల్ లేదని చెప్పాలని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేశారు. అది మనకు అందరికి తెలుసు ఆర్య సమాజ్ ఏం చేశారు ఆ టైంలో. వాళ్ళు స్పెషలీ గర్వాపసి చేయడంలో చాలా మటుకు వాళ్ళు ట్రై చేశారు ఆ టైంలో. అది కాకుండా హిందువుల్ని జాగృతం చేయడానికి ఎక్కడెక్కడ వరంగల్ నుంచి మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళు తిరిగారు వాళ్ళ ట్రూప్స్. ఎక్కడెక్కడ వాళ్ళ దాంట్లో కూడా చాలామందిని చంపారు రజాకారులు. సో ఆర్య సమాజ్ రోల్తోనే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఆంధ్ర మహాసభని ఫస్ట్ ఉన్న ఎడిషన్లో, సెకండ్ ఉన్న ఎడిషన్, థర్డ్, ఫోర్త్ కాన్ఫరెన్స్, ఫిఫ్త్ కాన్ఫరెన్స్ అది బాగా జరిగింది. కానీ లాస్ట్కి వచ్చేదాకా మొత్తం స్టేజ్ మీద కొట్టుకున్నారు. దే సెడ్ వీఆర్ నథింగ్ టు. ఇంకా చెన్నారెడ్డి గారు అందరూ ఉన్న టైంలో వీళ్ళు వెళ్ళిపోయారు స్టేజ్ మీద నుంచి, కాంగ్రెస్ లీడర్స్ అందరూ. మాకు వద్దు, వీళ్ళతో అసలు సంబంధమే లేదని చెప్పి ఆంధ్ర మహాసభతో మనం కమ్యూనిస్ట్ వాళ్ళు హైజాక్ చేసుకున్నారని చెప్పి. సో ఫర్గెట్ ద స్టోరీ ఆఫ్ సరెండర్ జరిగింది. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా ఉంది. తర్వాత పటేల్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు దండం పెట్టి నిజాం దండం పెట్టారు ఆయనకి. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఎక్కడ ఎంత హ్యారగెంట్గా మాట్లాడే మనిషి లాస్ట్ పటేల్ గారు ముందు తల ఉంచి యూనో లిటరలీ అపాలజైజ్ చేసుకున్నారు ఆ చేసిన అత్యాచారాలకి. పటేల్ గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే నిజాంతో, అదే ప్రాబ్లం ఉండే, దానికోసం ఆయన ఈజీగా పోనిచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రైవీ పర్సెస్ అబాలిష్ చేసిన తర్వాత నిజాం దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయినాయి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నిజాంకి డబ్బులు ఎందుకు ఇచ్చారు మళ్ళీ రిటర్న్. మనకు ఇప్పుడు కూడా అంటాం జేకబ్ డైమండ్ ఉంది 400 కోట్లు. ఎవరు డబ్బులు అండి, ఎవరబ్బా సొమ్ములు ఇదంతా, ఎవరయ్యే సొమ్ములు ఇదంతా ప్రజల సొమ్ము. అది తీసుకొని ఆడుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ప్రజలు డబ్బులు అన్నీ తీసుకొని డైమండ్లు కొనడము, గోల్డ్ కొనడము, రోల్స్ రాయ్స్ కొనడం పెట్టుకుంటే ఎట్లా ఉంటుందండి. పేదోళ్ళు ఇక్కడ తెలంగాణ వైపులో ఆ టైంలో తినడానికి తిండి లేదు. మీరు పండించిన పంటకి ఒక పార్ట్ నిజాంకి వెళ్తుంది, లేకుంటే అక్కడున్న పట్వారీలు, పటేళ్ళు, దేశ్ముఖ్లు వాళ్ళకి జమీందారులకు పోతుంది. హైదరాబాద్లో జాగీర్దార్ కాలేజ్ పెట్టారు, ఇప్పుడు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ క్రియేట్ చేసుకోండి. నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారండి, ఉర్దూ మీడియం. వై ఉర్దూ మీడియం? తెలుగు ఏమైందండి? తెలుగు ఎందుకు పెట్టలేదు? వందే మాత్రం రామచంద్రరావు గారి పేరు ఎవరు మర్చిపోరు. ఆయన అదే చెప్తాను, నాకు సడన్గా అడిగినప్పుడు రీకలెక్ట్ చేయడానికి ఇన్ని పేర్లు మైండ్ నుంచి రావట్లేదు. ఆ రోజు కొట్లాడిన చాలామంది, నరసింహారావు గారు ఉన్న ఎడ్యుకేషన్ కూడా ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. ఎందుకు ఉర్దూ? ఎందుకంటే హీ వాంటెడ్ ఉర్దూస్తాన్, దీన్ని ఉస్మానిస్తాన్గా మారుస్తాను నేను హైదరాబాద్ అని చెప్పిన మంచి ఈ నిజాం. కానీ ఆయన కళ్ళల మీద మొత్తం పోయింది ఆపరేషన్ పోలోతో. ఎందుకని ఎప్పుడు అనుకోలేదు పటేల్ గారు ఇట్లాంటి ఒక డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే నెహ్రూ వాజ్ సపోర్టింగ్ ఆల్ త్రూ. నెహ్రూ ఎప్పుడు చెప్పారు నిజాంకి ఏం కాదులే అని చెప్పి. ఎవరు వాళ్ళని యునైటెడ్ నేషన్ పంపించడానికి రెడీగా ఉన్నారని భారతదేశం ఎందుకు అంగీకరించుకున్నారు? అక్కడే అబ్జెక్ట్ చేయాలంటే దట్ యూ కెనాట్ గో టు యునైటెడ్ నేషన్స్, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పలేదు. నెహ్రూ గారు సాఫ్ట్ కార్నర్. కశ్మీర్ మన దగ్గర నుంచి ఇప్పుడు పోయిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఆ రోజు 2 రోజుల ముందు డిసిషన్ తీసుకుంటే ఆ టెరిటరీ మన చేతిలో ఉంటుండే. అప్పుడు పటేల్ గారు చెప్పారు, జవహర్ తుమ్ జో కల్ రే బహుత్ బడా గల్తీ కర్ రే. ఆర్టికల్ 370 కూడా అంతే. ఇదంతా చేసిన నెహ్రూ పని ఆ టైంలో.
హైదరాబాద్ ఈజీగా మీరు 48 దాకా వెయిట్ చేయక్కర్లేదు, 47లోనే మనకు వచ్చేస్తుండే. చాలామంది చంపిన వాళ్ళు వీళ్ళు రజాకాలు చంపిన చాలామంది బతుకుంటుంటాయి ఆ టైంలో. కానీ వీ గేవ్ దెమ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అది ఎన్నో అత్యాచారాలు ఒక్కొక్క ప్లేస్ది పరకాల కానివ్వండి, మిగతా ప్లేస్లు అన్నీ. దాన్ని ఇప్పుడున్న పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి చూపించాలండి. తెలంగాణలో ఈ స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి చూపించండి ఇక్కడ జరిగింది, ఆ చెట్టు మీద ఎంతమందిని ఎక్కించారని చెప్పేసి. ఎంతోమందిని ఊరేసి అక్కడ చంపారు అనేది. అది కదా, దట్ హిస్టరీ ఈజ్ నాట్ నోన్ టుడే. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు అదంతా, ఎందుకంటే దాచిపెట్టేస్తారు. ఎందుకంటే అప్పుడే కమ్యూనల్ అయిపోతుంది. దానికోసం ఈ డిబేట్ అంతా ఎందుకు, విలీనమా అదా ఇది, ఎందుకంటే ఇప్పుడు కూడా రజాకార్ అంటే ఎంఐఎం అంతా సేమ్ కనెక్షనే కదా వాళ్ళది. ఒబేసీ ఈజ్ అ సాఫిస్టికేటెడ్ రజాకార్ అంతే, ఇంకేం లేదు. వాట్ ఎవర్ సెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ బ్యారిస్టర్ అట్లా. సో ఆయన మాట్లాడుతున్నాడు, అందరికి అనిపిస్తుంది చాలా మంచి ఎడ్యుకేటెడ్, మంచి మోదీ గారు పంపించారు ఆయన్ని అబ్రాడ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఇట్స్ ఆల్ కరెక్ట్. కానీ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళ పూర్వీకులు ఏం చేశారు మన మీద, హిందువుల మీద ఎంత అత్యాచారాలు చేశారు, మన మహిళలు ఎంతమంది చెప్పారు. ఆ పాట మర్చిపోకూడదు, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని. అది ఎక్కడి నుంచి వచ్చిందా అంతా. దెర్స్ ఎ డిస్ప్యూట్ ఆన్ హూ రోడ్ ద సాంగ్, అది డిఫరెంట్. అందరూ తెలిసి ఎవరు రాశారంటే దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడ కూడా క్రెడిట్ కొట్టడానికి ట్రై చేశారు వాళ్ళు. సో అప్పుడున్న అరెగెన్స్ కోసం, అప్పుడున్న మీరు ఇది కేరళలో చూడండి, అక్కడ జరగలేదు. ఇది తమిళనాడులో మీరు విన్నారు, అక్కడ లేదు ఈ ప్రాబ్లం. ఇది ఉన్నది తెలంగాణ రీజన్. అంటే బేసిక్లీ మన ఓల్డ్ హైదరాబాద్ స్టేట్. ఇప్పుడు మన హైదరాబాద్ కర్ణాటక అంటాం, మనం మహారాష్ట్ర. వాళ్ళు జరుపుకుంటున్నారండి ఎన్నో సంవత్సరాల నుంచి. దే ఆర్ డూయింగ్ విమోచన దినం. మన దగ్గర ఇక్కడ పెట్టమంటే ఏడుస్తున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత, మోదీ గారు వచ్చిన తర్వాత పెట్టారు ఇప్పుడు. అది కూడా వాళ్ళు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పెట్టారు ఒఫీషియల్ ఫంక్షన్గా. ఎందుకు చేయట్లేదు అప్పుడు, ఎందుకు భయపడుతున్నారు? గోవా లిబరేషన్ జరిగిందండి, 60s జరిగింది. గోవా చాలా తర్వాత ఇండియాలో వచ్చింది. అక్కడ కూడా ఆర్మీని యూజ్ చేయాల్సి వచ్చింది మనకి. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అది ప్రాబ్లం లేదు వాళ్ళకి. మన దగ్గర చేయడానికి భయపడుతున్నారు. కర్ణాటకలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు సెలబ్రేషన్, మన వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఈ బీఆర్ఎస్ అయితే చెప్పక్కర్లేదు, ఓ ఏం జరగలేదు, చేయకూడదు, సెలబ్రేటే చేయకూడదు అని చెప్పి కేసీఆర్. వీళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళ ఈవెన్ ఖర్గే గారు మదర్ అండ్ సిస్టర్ వేర్ కిల్డ్. మల్లికార్జున్ ఖర్గే గారు అమ్మగారిని, అక్కన చెల్లెని గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, చంపారు రజాకార్లు. ఆయన ఏం పొన్న స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దే డైడ్. డైడ్ ఏంటండి, చంపారు వాళ్ళని. మీరు చెప్పడానికి భయపడుతున్నారు ఖర్గే గారు. నేను ట్వీట్ చేశాను ఆయనకి. హిస్టరీ మర్చిపోతుంది. వీళ్ళు ఏంటంటే 10 ఓట్ల కోసం వీళ్ళు అమ్మని అమ్ముకుంటారు, నాన్న అమ్ముకుంటారు వీళ్ళు. అట్లాంటి మనుషులు ఉన్నారు మన దగ్గర కొన్ని పార్టీలు. ఇది ప్రాబ్లం. హిస్టరీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్. తెలంగాణ లిబరేషన్ డే పిల్లలకి స్కూల్ బుక్లో సపరేట్ చాప్టర్గా పెట్టాలి. అప్పుడు చేసిన అత్యాచారాల గురించి డిస్క్రిప్షన్ ఉండాలి. అప్పుడు జరిగిన స్పెసిఫిక్ ప్లేసెస్ గురించి కూడా డీటెయిల్గా ఉండాలి. ఎక్కడెక్కడ ఏమేమి మేజర్ ఇన్సిడెంట్స్ జరిగిందో. అది కాకుండా ఇప్పుడు తెలంగాణ మెమోరియల్ చెప్పి గన్ పార్క్ దగ్గర ఒకటి, ఇంకా సికింద్రాబాద్ మన క్లాక్ టవర్ దగ్గర ఒకటి పెట్టారు లిబరేషన్ తెలంగాణది. అది పిల్లలు అప్పుడు జరిగిన అది ఫైటింగ్ దాంట్లో జరిగిన దానికి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చెన్నారెడ్డి మనల్ని కాల్ చంపారు కదా 3. నేను ఉన్నా ఉస్మానియాలో ఆ టైంలో, స్కూల్లో చదువుకుంటున్నాను. 1969. I was born in 62. సో ఐ స్టేడ్ ఇన్ దేర్ ఓన్లీ, ఇన్ దాట్ ప్లేస్. ఆ టైంలో ఎంతమంది, ఫస్ట్ కాచిగూడలో ఉంటుండే మేము. రైల్వే ట్రాక్ పట్రీ పక్కన పడి ఉంటాయండి డెడ్ బాడీలు, పిల్లలు, యంగ్స్టర్స్ది. అది సపరేట్ తెలంగాణ స్ట్రగుల్ ఉండేది. దట్ ఈస్ పోస్ట్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది, మనం దాని గురించి మాట్లాడాలి. అదేలాగా తెలంగాణ హైదరాబాద్ నడిమిట్లో ఎక్కడైనా పెట్టండి, ఇందిరా పార్క్ అయినా పెట్టండి, లేకుంటే సిటీ నడిమిట్లో ఎక్కడ పెద్ద ప్లాగ్ పెట్టి తెలంగాణ విమోచనం కోసం ఆ టైంలో కొట్లాడిన వాళ్ళు, ఆ టైంలో చనిపోయిన వాళ్ళు అందరి పేర్లు పెట్టాలండి. ఎక్కడో పల్లెటూరులో కాదు, అక్కడ పెట్టండి, కరెక్ట్ నోపురాలు. సిటీ లోపల కూడా ఉండాలి, పెద్ద మెమోరియల్ ఉండాలి ఒకటి. దేర్ ఎవ్రీబడీస్ నేమ్. ఇప్పుడు మనం మార్టర్స్ మెమోరియల్ అని చెప్పి ఆర్మీ వాళ్ళు పెట్టారు ఢిల్లీలో, అట్లనే సేమ్ థింగ్ షుడ్ బి డన్ హియర్ బికాస్ దే ఆర్ ఆల్సో మార్టర్స్. హైదరాబాద్ కోసం పేర్లు ఎన్ని ఉన్నాయండి అట్లాంటివి, చాలామంది. తుపాకీలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో రేడియో స్టేషన్ స్టార్ట్ చేశారు మన వాళ్ళు. ఎక్కడి నుంచో స్మగుల్ చేసుకొచ్చి రేడియో స్టేషన్ పెట్టి దాని నుంచి బ్రాడ్కాస్టింగ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఇక్కడ డక్కన్ రేడియో అని ఉండే ఒకటి. అప్పుడు షోయబుల్లా ఖాన్ని చంపారు సిటీలో, మన అందరూ తెలుసు. హి వాజ్ ద ఫేమస్ జర్నలిస్ట్. చేయి కోసేశారంట 2 చేతులు రోడ్డు మీద. ఆ జమరుద్ టాకీస్లో ఈ కాసిం రిజ్వీ ఇచ్చిన స్పీచ్ తర్వాత జరిగింది అది. ఎందుకంటే అప్పుడున్న పత్రికలు అన్నీ నిజాం జిందాబాద్. అప్పుడు ఉర్దూ పత్రికలు అన్నీ ఒకటో 2 ఇంగ్లీష్ పత్రికలు, మన డెక్కన్ క్రానికల్ ఉండే టైంలో ఒకటో 2 హిందీ ఉండే. వాళ్ళు ఒకటే జిందాబాద్ వాడలేదు, కానీ వాళ్ళు బంద్ చేసి పడేశాడు నిజాం. నిజాం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. ఆయన ఆ టైంలో ఆయన కూడా ట్రయల్లో పెట్టాలి ఉండే, కానీ
పటేల్ గారికి ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంటే పోనీలే ముసలోడు ఏం చేసుకుంటాడని చెప్పేసి. కానీ దే రియలీ సిటీ అప్పుడు జరిగిన కన్వర్షన్స్ కవిత గారు మొత్తం అప్పుడు హరిజన్స్ అంటారు, ఇప్పుడు మన పదం వాడట్లేదు, దళిత్స్ అంటాం మనం. దళిత్స్ని కన్వర్ట్ చేశారు వీళ్ళు. వాళ్ళు ఫోర్స్ కత్తి పెట్టి ఇప్పుడే మార్చుకొని రిలీజన్ అని చెప్పి మార్చారు చాలా మటుకు. సినిమాలు తీశారు అక్కడిక్కడ, మన గూడు నారాయణ రెడ్డి గారు, రజాకార్ తీశారు, కానీ ద ఎంటైర్ స్టోరీ వాజ్ నాట్ టోల్డ్ ఇన్ దట్. చెప్పారు చాలా మటుకు, దాంట్లో చాలా కట్స్ చేసేసారు సెన్సార్ బోర్డు వాళ్ళు. కానీ జరిగిన అత్యాచారాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ పబ్లిష్ ఎ కంప్లీట్ రికార్డ్. ఎవరు జరిగింది, ఎవరు ఏం చేశారని చెప్పి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్లు ముంచి గారి బుక్ ఉంది, మన భాస్కర్ యోగి గారి బుక్ ఉంది, అన్నీ తీసి చాలా మటుకు రీసెర్చ్ పేపర్ స్టేట్ ఆర్కైవ్ లైబ్రరీ తార్నాకాయలో ఉంది, అక్కడ తీసుకొని డీటెయిల్ తీసుకొని మొత్తం ఒక కన్సైజ్ కంపెండియం 5-6 సంవత్సరాలు తీసుకోండి. ఇట్ షుడ్ బి పబ్లిష్ సో దట్ పిల్లలకి కూడా చెప్పాలి ఇది ఏం జరిగింది ఆ రోజు. దట్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. రికార్డ్ చేసి కంప్లీట్ రికార్డ్ చేసి, ఇన్ఫాక్ట్ నేను చెప్పినట్లు ఆ మార్టర్స్ కూడా వాళ్ళ పేర్లు కూడా సిటీలో ఎక్కడో ఒక చోట్ల పెట్టాల్సింది. అది అందరిది ఆల్మోస్ట్ ఐ థింక్ 2000-3000 నేమ్స్ వచ్చేస్తుంది దాంట్లో చనిపోయిన వాళ్ళది, అదంతా అక్కడ పెట్టాల్సింది. Yes, sir. Thank you so much, sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.